భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్ స్పష్టం చేశారు. వరదప్పనాయుడు నగరపాలక ఉన్నత పాఠశాల అలాగే కస్తూరిబా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని బలపరచడం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా మీటింగ్ ను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, సమయ పాలన ఇవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా మన డైలీ లైఫ్ లో దాని వాడు సక్రమంగా ఉపయోగిస్తే ఆ చదువు సార్థకమవుతుంది అని ఇక్కడ పేరెంట్స్ అర్థమవుతా ఉంది. వచ్చినప్పుడు మాత్రమే మెరుగుపడే దశను తీసుకొస్తాడని ఇతరులతో ఎట్లా ప్రవర్తించాలని నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులతో, తోటి విద్యార్థులతో, మళ్ళీ ఉపాధ్యాయులతో, మళ్ళీ మీరు ఇతరులకు చెప్పాలి. అదే కదా చెప్పారు సారు, చెప్పారా లేదా? అది మీరు వినటం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటం లేకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఉపాధ్యాయులు క్లాసులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా చెప్పేది ఫస్ట్ శ్రద్ధగా వినాల, అది అవగాహన అవుతుంది. లేదంటే ఎక్కడో ఆలోచన పెట్టుకొని ఏదో చేస్తే అది మీకు అర్థం కాదు, మీరు తెలుసుకోలేరు, దాని గురించి ఇంకొకరికి కూడా చెప్పలేరు. కాబట్టి వినాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకొని మళ్ళీ ఇతరులకు కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, అది కూడా చెప్పారు కదా. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా చదవాలా, బుక్స్ చదవండి, ఎక్కువగా టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ను ఫాలో కావాలి. ఫస్ట్ గైడు, ఇంకో ప్రశ్నలు జవాబులు కాదు చదవాల్సింది. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ బుక్ని, లెసన్ని పూర్తిగా చదివి 1-2 సార్లు రాయాలి. చేత్తో రాయాలి. చేత్తో రాస్తే మీకు జ్ఞాపక శక్తి ఉంటుంది బాగా. ఒకసారికి 2 సార్లు రాశారనుకోండి, మీకు పిల్లలకు జ్ఞాపక శక్తి ఉంటుంది బాగా. మీరు ఒక్కసారి 4 సార్లు చదివేదానికన్నా ఒక్కసారి రాస్తే అది మీకు పరీక్షలో రాయడానికో లేదా ఇంకో విధంగానో అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఒక్కసారి రాశారనుకోండి, ఎందుకు రాయమంటారంటే టీచర్లు జ్ఞాపకం పెట్టుకునే దానికే రాయమంటారు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ పిల్లలు శ్రద్ధగా చదవండి, శ్రద్ధగా రాయండి, అవగాహన చేసుకోండి, కమ్యూనికేట్ చేయండి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము విద్యాశాఖ అనే కార్యక్రమంలో పేరెంట్ టీచర్స్, మెగా పేరెంట్ టీచర్స్ అనేది ఈరోజు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? టీచర్సే కాదు, పేరెంట్స్ కూడా దీంట్లో పిల్లల యొక్క చదువు పైన శ్రద్ధ వహించాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్ వదిలితే ఇంటికి వస్తున్నారా లేదా ఇంకెక్కడైనా వెళ్తున్నారా అనే విషయాలు మెయిన్గా తెలియజేసుకొని వాళ్ళు కూడా దీనిపైన శ్రద్ధ వహించాలి. అప్పుడే కానీ పిల్లలకు చదువు మీద వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏదో ట్యూషన్ వచ్చినారా, మళ్ళీ ట్యూషన్ పంపించినామా లేదా మళ్ళీ వచ్చినారా అట్లా కాదు. ఇంట్లో కూడా మీరు వాళ్ళకు కనీసం పేరెంట్స్ ఒక 1 hour 2 hours వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు దయచేసి పేరెంట్స్ కూడా గుర్తించి వాళ్ళకు సహకారం అందించి మంచి కార్యక్రమాన్ని మంచిగా వాళ్ళని చదివేదానికి సహకరించి వాళ్ళకి ఏళ్ళో డౌట్లు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేరు, టీచర్ దగ్గర భయం ఉంటుంది. కానీ తల్లి దగ్గర చెప్తారు. ఆ తల్లి అనేది వాళ్ళకి భయం ఉండదు, మన తల్లి దగ్గర మనం చెప్పుకుంటాము అనేసి. కాబట్టి మెయిన్గా మదర్స్ వాళ్ళ యొక్క తల్లి దగ్గర పిల్లల్లో మీ యొక్క సందేహాలు ఉంటే చెప్పి వాళ్ళని, లేదా మీరే అడిగేటప్పుడు ఈరోజు ఏం చదివావు, ఏం క్లాస్ జరిగింది, ఏం సబ్జెక్ట్ చదివినావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కనీసం 2-3 గంటలు చేస్తే బాగుంటుంది. జనరల్గా ఇంట్లో ఇప్పుడు సాయంత్రం అయితే సీరియల్స్ పెట్టుకుంటారు, అది చూస్తారు, అది ఇక్కడ పిల్లలు వదిలేస్తారు. వాళ్ళు సీరియల్స్ చూస్తారా, చదువుతూ ఉంటారా అని తెలియదు. కాబట్టి సీరియల్స్ అనేది కట్ చేసి కనీసం 2-3 hours అన్నా వాళ్ళకి దానిపైన అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని నా యొక్క మెయిన్గా విజ్ఞప్తి. ఎందుకంటే సీరియల్స్ మళ్ళీ కూడా మీరు చూసుకోవచ్చు వేరే విధంగా కూడా. మెయిన్గా పిల్లలకి సెల్ ఫోను, ట్యాబ్ అనేది కనీసం ఒక ఇంటర్మీడియట్ వరకన్నా దూరంగా పెడితే వాళ్ళు చదివేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన టైపింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ చెప్పారు, టైప్ నేర్చుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైపు అనేది ఉంటే చకచకాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేయగలుగుతారు.